సడన్ గా పెడదాం అనుకుంటున్నాం అన్నమాట. అయ్యో అసలు ఎంత బాగా చేస్తావు. సో గాయస్ ఇప్పుడైతే పళ్ళు కొనేసినాం. ఇప్పుడు పోయి అందరు బేరాలు ఆడుకుంటా 1 years మంచిగా ఉండదు. ఏమైంది బ్రో సడన్ గా నీకు అయింది? ఆకులు తింటాయి కాబట్టి, ఆకుల్లో జీవం ఉంటుంది కాబట్టి ఆకులు తినండి, దిట్టంగా ఉంటారు. ఎక్స్క్యూజ్ మీ మేడం. కొంచెం మెల్లగా ఎదగిల్లవా వల్లభ బంగారం చెప్పు బంగారం చెప్పండి. సో హలో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రభా ఆఫీషియల్. సో గైస్ మనం ఏం చేస్తున్నామంటే ఒక కొత్త విల్లా ఇస్తాం అనమాట. నేను రిషి కలిసి మా ఇద్దరు ఆఫీస్ ఇది. సో ఈ ఆఫీస్ లో సడన్ గా మేము వినాయక పెడదాం అనుకున్నాం. సడన్ గా పెడదాం అనుకుంటున్నాం అనమాట. అయ్యో అసలు ఎంత బాగా చేస్తావు. సో మేము వినాయకుడు పెడదాం అనుకుంటున్నాం. సో అన్ని డెకరేట్ చేస్తాం, మనం అన్నీ తెచ్చేసినాం. సో ఇప్పుడు వినాయకుడిని మొత్తం మేము ఎట్లా చేస్తాం, మేము పూజ అనేది మొత్తం అంతుంటది చూసి మేము అనకాక సపోర్ట్ చేస్తాం. మన నీ ఫ్యాన్స్ మొత్తుకుంటారు ఇక్కడ. అమ్మ బాబోయ్, బాబు జోకేశాడు. సో గైస్ వీడియో చాలా పని నుంచి క్రేజీగా ఉండబోతుంది. సో ఇంకా గైస్ వెయిట్ చేస్తాం. ఇప్పుడు వెళ్ళి పూజ సామాన్ ఇంకా వినాయకుని కూడా తీసుకుని వస్తాం. సో చూసేయండి ఇక. సో గైస్ ఇప్పుడైతే పళ్ళు కొనేసినాం. ఇప్పుడు పోయి అందరు బేరాలు ఆడుకుంటా 1 years మంచిగా ఉండదు. ఏమైంది బ్రో సడన్ గా నీకు అయింది? ఆకులు తింటాయి కాబట్టి, ఆకుల్లో జీవం ఉంటుంది కాబట్టి ఆకులు తినండి, దిట్టంగా ఉంటారు. అట్లా తింటున్నావు. సో పళ్ళు తీసేసుకున్నాం అనమాట. పళ్ళు తీసుకున్నాం మేము. పళ్ళు తీసుకున్నాం. అయితే అక్కడ పళ్ళు తీసేసుకున్నాం. ఇంకా పూజ సామాన్ ఉంది, అది కూడా తీసుకున్నాం. చూసేసేయండి. ఇంకా తర్వాత పూజ ఉంటుంది. ఇంకా పూజకి బంగారం కూడా అందరు వచ్చారు. సో పూజ బాగుంటుంది. కొంచెం మీరు చూసేయండి, ఒక లెవెల్లో ప్లాన్ చేసినాం. ఇక చూడరు ఇక మీరే. సో గైస్ ఫైనల్గా వినాయకుడు అయితే తీసేసుకున్నాం అనమాట. ఇది మా గణేశుడు. గణేష్ అయితే బాగుంది. దండం పెట్టుకున్నావా? మహారాజ్కి కొబ్బరికాయ కొట్టాడు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. A few moments ago. ఎక్స్క్యూజ్ మీ మేడం. కొంచెం మెల్లగా ఎదగిల్లవా వల్లభ బంగారం చెప్పు బంగారం చెప్పండి. A few moments later. ఈశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. అందరు పంతులు సో హై గైస్ ఫైనల్గా వచ్చేసినాం. కూర్చోటేసినాం. సో పంతులు తెలిసిన అనమాట. ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది. బేసిక్గా టైం 11:45 అవుతుంది. సో అయినా సరే మేము వినాయకుడు పెట్టాలి అనే ఒక ప్రయత్నం, రాసేసే ప్రయత్నం చేస్తున్నాం. ఏంది స్వామి? ఏమైంది? తిరిగి చెప్పండి. చెప్పారు స్వామి. తెలుసా విషయం నాకు. సో మన పంతులు మంచి యాక్టర్ అనమాట. అది తర్వాత చెప్తా. సో ఈ పూజ ఎట్లా జరుగుతుంది ఏంటి, రిషి మాత్రం మోసం తీసి ఒక్కడే పోయి అది ఎక్కడెక్కడ తిరగడానికి పోయిండు. బట్టలు తెచ్చుకోవడం వీళ్ళు నెలవంకం చూసారు, మాకు సంబంధం లేదు. స్వామి ఈ రోజు నెలవంకం చూస్తే ఏమైంది చెప్పండి? పూజ చేసుకుంటే దోషం. అందుకే ఈ పూజకు కారణం అదే. పూజ చేసుకుంటే
పొద్దున్న చేశాను కదా, మూడు వినాయకులు చేశాను. ఈ తాడు వినాయకుడు ఆల్రెడీ అయిపోయినాయి. हे गजानन तू आदिश्वर तू परमेश्वर तू ईश्वर सकल जगाचा तारणहार तू या विश्वाचा पालनहार तू मोदक प्रिय तू मंगलदाता भक्तांची कामना पुरविता महाद्वारया नगरीचा तू महाद्वारया नगरीचा तू दैवत मुझा विनायका तू दैवत मुझा विनायका तू हे गजानन हे गजानन हे गजानन हे गजानन सकल जगाचा तारणहार तू या विश्वाचा पालनहार तू मोदक प्रिय तू मंगलदाता भक्तांची कामना पुरविता महाद्वारया नगरीचा तू महाद्वारया नगरीचा तू दैवत अमुचा विनायका तू జల్దీ రా. ఏంది రిషి, టైం ఏమవుతుంది? నువ్వు ఏడున్నావు? కొంచెం ఉండాలి రిషి, 11 అవుతుంది టైం. పంతులు అందరూ వచ్చారని చెప్పు. జల్దీ రా రిషి, నేను ఇంకా ఫ్రెష్ ముఖం కడగలే ఇప్పటివరకు. ఇట్లుంటుంది మా పంచాయతీ. మా బాధ చూడండి ఈ కోపం. చెప్పు మనకి ఎంత కోపం వస్తుంది నాకు. కొన్ని జరుగుతుంటాయి, మనం ఏం చేయలేము. అందులో ఇలాంటి చెత్తಗಳನ್ನು నమ్ముకోవడం మనదే తప్పు 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 అన్ని తప్పు. ఇంత కష్టపడి చూస్తే ఇంత మంచి విల్లా తీసుకొని ఇద్దరం కలిసి, కానీ ఒక్కడే అట్లా పోయిండు. ఇది వినాయకుడి స్పెషల్. ఇది చిటి చేస్తా మంచిగా. వినాయకుడి స్పెషల్ వచ్చేసి శ్రీప్రభ పాపం వినాయకుడు బ్లాగ్. ఇది ఏంటంటే పూజ నుండి అన్ని స్టార్ట్. రేపు ఇంట్లోకి ఎట్లా వస్తామా అనేది రిషి దాంట్లో వస్తుంది, చూసుకోరు. మా ఫ్యామిలీస్ వస్తాయి, రిషి వాళ్ళ ఫ్యామిలీ వస్తారు, అందరూ అందరూ వస్తారు, వస్తారు. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పటిదాకా మా అమ్మగారికి మా ఫ్లాట్ మా వీడియోస్ ఏం చూపించలేదు, ఇప్పుడు చూపిస్తారు బాబుగా. दैवत अमुचा विनायका तू हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन तू आदिश्वर तू परमेश्वर तूच ईश्वर हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन विनायका हे गजानन विनायका हे गजानन विनायका हे सुख करता तू दुख हरता बाप्पा विनायका हे गजवंदन पार्वती नंदन बाप्पा विनायका सर्वजनांचे प्रिय दैवत बाप्पा विनायका महाद्वारया नगरीचा तू राजा विनायका राजा विनायका तू राजा विनायका राजा विनायका तू राजा विनायका हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन तू आधीश्वर तू परमेश्वर तूच ईश्वर हे गजानन 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 हे
मनहार तू मोदक प्रिय तू मंगलदाता भक्तांची कामना पुरविता महाद्वारया नगरीचा तू महाद्वारया नगरीचा तू दैवत अमुचा विनायका तू दैवत अमुचा विनायका तू हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन तू आधीश्वर तू परमेश्वर तूच ईश्वर हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन विनायक हे गजानन विनायक हे गजानन विनायक हे गजानन हे सुख करता तू दुख हरता बाप्पा विनायका हे गजवंदन पार्वती नंदन बाप्पा विनायका सर्वजनांचे प्रिय दैवत बाप्पा विनायका महाद्वारया नगरीचा तू राजा विनायका राजा विनायका तू राजा विनायका राजा विनायका तू राजा विनायका हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन तू आधीश्वर तू परमेश्वर तूच ईश्वर हे गजानन 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 వెనకాల నుంచి ఎట్లా ఎట్లా విషయాన్ని అనిపిస్తలేదు नमस्करोमि जय बोलो गजानन महाराज की जय पार्वती पतये हर हर महादेव शंभो शंकर अजय హలో గైస్ కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో గైస్ వీడియో మొత్తం చూసిరు కదా. సో ఇది మా కొత్త ఆఫీస్ అన్నమాట. నేను రిషి కలిసి తీసుకున్న ఆఫీస్ ఇది. సో ఫస్ట్ డేనే కలిసి వచ్చిందని చెప్పేసి వినాయకుడిని తీసుకొని అప్పుడప్పుడు ఎన్ని కష్టాలు ఆల్రెడీ చూసిరు ముందు వీడియోస్లలో. సో ఇలానే ఇంకా మాకు సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఏం మాట్లాడు అర్థం కాదు ఇంతవరకు మళ్ళీ చెప్పు ఒకసారి ఎన్నిసార్లు చెప్తారు భలే ఉన్నావు నా బొట్టు పెట్టుకుని సాధలే కాదు తెలుసా మరీ కానీ నేను శ్రీప్రభ లాంటి శ్రీప్రభ లాంటి షన్నం రిషికి కూడా రాదు నీ అంతను శ్రీప్రభ లాంటి షన్నం రిషికి కూడా రాదు నీ అంతను నన్ను ఇన్వాల్వ్ చేయకురా నువ్వు డిసైడ్ అయిపోయావుగా సో గైస్ ఇంకా వీడియోస్ రాబోతున్నాయి. సో అందరు వేచి ఉండండి. సో అందరు చూసేయండి. అయితే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అసలు మర్చిపోద్దు. లవ్ యూ ఆల్, బాయ్.